చంద్రగిరి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో మరోసారి హ్యాట్రిక్ విజయంతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం బాధ్యతలు కట్టబెట్టడంతో చంద్రగిరి బాధ్యతలు మొత్తం మోహిత్ రెడ్డి అప్పగించింది వైసీపీ అధిష్టానం. గత ఏడాదిగా ప్రజల్లోకి వెళ్తున్నారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన చోటలని మరోసారి వైసీపీ జెండా ఎగరవేస్తామంటున్న తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఐ న్యూస్. ఇప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా విడుదలైపోయింది. అభ్యర్థులు కూడా పోటాపోటీగా ప్రచారాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంది? మనతో పాటు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఎలా ఉంది మీ ప్రచారం? ఎలా ఉంది? ఎలా సాగుతుంది? చాలా బాగా జరుగుతుంది సార్. రోజుగా ప్రచారం అంటే ఈ ఎలక్షన్ కోసమే కాదు, గత 4-5 సంవత్సరాలు ప్రజల కోసం కష్టపడినాము. ఒక పల్లె బాటని చెప్పి ప్రజల్లో పోవడం కావచ్చు, పంచాయతీ బాటని ప్రజల్లోకి పోవడం కావచ్చు, ఈ విధంగా ప్రజల్లో నిత్యం ఈ రోజు వరకు ఉన్నాం కాబట్టి ఇది ఒక రొటీన్ అయిపోయింది మా ప్రచారం అనేది. తప్పకుండా చాలా అయితే నాకైతే మనస్ఫూర్తిగా బాగుందని అనిపిస్తుంది సార్. మీ నాన్నగారు ఇప్పుడు వరుసగా 2 సార్లు ఘన విజయం సాధించారు. ఇప్పుడు 3వసారి ఆ బాధ్యత మీకు అప్పచెప్పారు. ఒక ఎంపీపీగా మీ పొలిటికల్ కెరీర్ మొదలై ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? ఒక 3 సంవత్సరాల ముందు పెరుమలపల్లి అనేది పక్క పంచాయతీకి ఎంపీటీసీగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత మండల అధ్యక్షులుగా తిరుపతి రూరల్ మండలం అనేది చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో 47% ఓటర్స్ ఉండే ఒక 50 అంటే నియర్లీ 50% ఓటర్స్ ఉండే ఒక మండలం. ఆ మండలానికి నన్ను మండల అధ్యక్షులుగా మా ఎంపీటీసీలు కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, నాన్నగారి సపోర్ట్తో ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల కోసం కష్టపడడం జరిగింది. గడప గడపకి పోవడం జరిగింది. నిజంగానే ప్రజలు కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, వాళ్ళైతే నన్ను కూడా ఆశీర్వదించాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. నాకైతే మనస్ఫూర్తిగా నేను ఇదని భావిస్తున్నాను సార్. అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో కరోనా సమయం కానీ ఇతరత్ర సమయాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి ఉన్నట్టుగా మీరు చెప్తున్నారు. అంటే ఎలా ఉంది ఆ ప్రజల నుంచి కానీ, ఇప్పుడు కరోనా కానీ ఇతర సమయాల్లో మీరు ఇప్పుడు హాస్పిటల్ సంబంధించి కానీ ఆ కార్యక్రమాలన్నీ ప్రస్తుతం ప్రజలు రెస్పాన్స్ పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వాట్ల రూపంలో వస్తాయని భావిస్తున్నారు. అంటే మాకు మొదటి నుంచి నాన్నగారు నేర్పించింది ఎలక్షన్ అనేది ఆ నెల 2 నెలలే చేయాలి, మిగతా టైం అంతా అందరూ సమానంగా చూడాలి, మనం చేయగలిగిన సేవ్ అయితే మనం చేస్తూ ఉండాలని చెప్పి నాన్నగారు నేర్పించారు. అదేవిధంగా ఒక 10 ఏళ్ల ముందు నాన్న ఎలక్షన్ పొలిటికల్ చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేసినప్పటి నుంచి కావచ్చు, ఈ రోజు వరకు కావచ్చు, పండుగలు వచ్చినప్పుడు మనం ముందుండడం కావచ్చు, ఒక పెళ్లి జరిగితే మనం ముందుండడం కావచ్చు, కరోనా లాంటి కష్టకాలంలో ముందుండడం కావచ్చు, లేదంటే వరదలు వస్తే మనం ముందుండడం కావచ్చు, ఈ విధంగా ఒక ఆపద వచ్చినా సరే, ఒక కష్టం వచ్చినా సరే, ఒక పండుగ వచ్చినా సరే ఎప్పుడు ప్రజల కోసం నిమిత్తం పనిచేయడం జరిగింది. దీనివల్ల ప్రజలందరూ కూడా ఎలక్షన్కి అతీతంగా వీళ్ళు మా కుటుంబ సభ్యులు అనే విధంగా మమ్మల్ని భావిస్తున్నారని నేను బలంగా అనుకుంటున్నాను. ఎక్కడికి పోయినా కూడా నాకు అదే స్పందన అయితే కనపడతాను. సార్, ఇప్పుడు మీ నాన్నగారు చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ నేతలు అందరూ ఎక్కువ కేసులు ఆయనపైన నమోదైంది. ఆయన ఎక్కువసార్లు జైలుకు వెళ్ళిన నేతగా కూడా ఆయన అయితే గుర్తింపు పొందారు. ఒక రెబెల్ అభ్యర్థిగా ఆయన ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఎలా ఉంది నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి? మీరు గట్టిగా ఇది నేను చేయగలిగామని చెప్పుకునే కార్యక్రమాలు ప్రధానంగా ఏమున్నాయంటారు? అంటే నాన్నగారు ఎప్పుడు ఒకటి చెప్తా ఉంటారు, ప్రతిపక్షంలో పోరాటం చేయాలి, అధికార పక్షంలో మనం మంచి పాలన అందించాలని చెప్పి. మనం అధికార పక్షంలో కూడా మనం ఇష్యూస్లో లేకపోతే డిఫరెంట్ దాన్ని ఇన్వాల్వ్ అయ్యి ప్రజలు టైం వేస్ట్ చేయకూడదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన అవకాశం మనం దుర్వినియోగం చేసుకోకూడదు. కాబట్టి ప్రజల కోసం కష్టపడడం జరిగింది. ఈరోజు ఎన్నో సీసీ రోడ్లు, నాకు తెలిసి నా చంద్రగిరి నవ్వుతో నా భవిష్యత్తులాగా కొన్ని వందల సీసీ రోడ్లు ప్రతి చోట వేయడం జరిగింది. ఒక్కొక్క పంచాయతీకి 2 కోట్ల నుంచి 4-5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడ డ్రైన్స్ కావచ్చు, అక్కడ ఉండే సమావేశ మందిరాలు కావచ్చు, ధ్యాన మందిరాలు కావచ్చు, శ్మశాన వాటికల డెవలప్మెంట్ కావచ్చు, చెప్పుకుంటా పోతే ప్లే గ్రౌండ్స్ పిల్లల్ని ఎంకరేజ్ ప్లే గ్రౌండ్స్ డెవలప్మెంట్ కావచ్చు, ఒక పెళ్లి జరగాలంటే చిన్న మండపం లాగా కట్టించడం కావచ్చు, ఈ విధంగా ప్రతి పంచాయతీకి ఒక రోల్ మోడల్ చేయాలని చెప్పి ఒక 10 మౌలిక వసతుల్లాగా అనుకొని, ఫస్ట్ పెళ్లి జరగాలంటే ఒక సమావేశ మందిరం, చనిపోతే కర్మక్రియల భవనము, అన్ని శ్మశానాలు డెవలప్మెంట్ చేయడం, శ్మశానాల డెవలప్మెంట్, అదేవిధంగా పిల్లలు ఎంకరేజ్ చేయడం కోసం ప్లే గ్రౌండ్స్ డెవలప్మెంట్, అదేవిధంగా ఊర్లో అసలు మట్టి రోడ్లు అనేవి ఉండకూడదని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని 90% రోడ్లు కంప్లీట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా పంచాయతీ చేయడం జరిగింది. అదేవిధంగా నేను వస్తా ఉంటే కూడా కొన్ని పంచాయతీలు, ప్రతి పంచాయతీ ముందు కూడా బోర్డు కనిపిస్తుంది. ఆ పంచాయతీకి
ఎన్ని వందల కోట్లతో అభివృద్ధి చేశారన్న ఒక పూర్తిగా స్పష్టంగా బోర్డు మీద రాసి అక్కడ ప్రకటించడం కూడా జరిగింది. అంటే మేము చేసాం కాబట్టి ఆ ధైర్యం ఆ నమ్మకం మాకు ఉంది కాబట్టి ఈరోజు ప్రతి పంచాయతీ ముందర ఒక మంచి బోర్డు పెట్టి ఈ ఫొటోస్ అంటే ఏదో లెక్కల మీద పేపర్ లెక్కలు కాకుండా ఈ ఫోటో ఇంత వాల్యూ, ఈ డ్రైన్ ఇంత వాల్యూ, ఈ రోడ్ ఇంత వాల్యూ అని చెప్పి పంచాయతీకి ఒక 10 to 15 మేజర్ డెవలప్మెంట్స్ అన్నీ ఒక బ్యానర్లో పెట్టి పంచాయతీ మన బ్యానర్స్ జనాల్లోకి తీసుకొని పోవడం జరిగింది. తప్పకుండా ఇంకొక 10-20% డెవలప్మెంట్స్ ఉన్నాయి. అది కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు, జగన్ ఆశీర్వదిస్తారు, అది కంప్లీట్ చేస్తామని అంటే తెలియజేస్తాం. మీ ఇన్ని అభివృద్ధి చేపట్టామని చెప్తున్నాం. మరి ప్రతిపక్షాలు టీడీపీ కాడి నుంచి కూడా వాళ్ళు విమర్శలు పెద్ద ఎత్తున అవినీతి చేశారు చెవిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించి అని చెప్పి ఆరోపణలు అంతా చేస్తూ ఉంటారు. దాని మీద మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఆరోపణ చేయాలి. చేయకపోతే అంతా బాగుందంటే వాళ్ళు మీరు ఎందుకు ఉండేది అంటారు కదా, వాళ్ళని కూడా వాళ్ళు ఆరోపణలు చేసినట్టే. కానీ ఎక్కడ జరిగిందో వాళ్ళు చూపించాలి అవినీతి. ఎందుకంటే రోడ్స్లో కావచ్చు, డ్రైన్స్లో కావచ్చు, అంతా కార్యకర్తలు మా ప్రజలే చేసుకున్నారు. రెండోది, మనం ప్రజల కోసం మంచి చేయాలని చెప్పి వచ్చాం. డబ్బు సంపాదించడం కోసం ఏ రోజు మనం ఆలోచించాలి మనస్ఫూర్తిగా. దానికోసం మనకైతే ఆ క్లారిటీ ఉంది. సరే, వాళ్ళ ఆరోపణలు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. సరే, ఇప్పుడు ఇంకో చూస్తే వైసీపీలో వారసత్వాలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం మిమ్మల్ని ఫస్ట్ సారి మొత్తం ఈ 175 కాన్స్టిట్యూషన్లో చాలా మంది కోరుకున్నారు, కానీ ఫస్ట్ ప్రకటించింది మీరు అందరికన్నా ముందు. ఎట్లా మీరు ఫీల్ అయ్యారు? మీ ఫాదరు ఎమ్మెల్యేగా ఆయన చాలా రెబల్ క్యాండిడేట్గా, ఆయన ఎదుటి ఎవరైనా విమర్శించాలని ధాటిగా విమర్శిస్తూ పోతారు. మీరు కొంచెం సౌమ్యమైన స్వభావం అది. మరి ఇంకా ఎమ్మెల్యేగా ఈ చంద్రగిరి నియోజకవర్గం అంటే తెలిసిందే, ఇక్కడ ప్రత్యర్థుల ఆరోపణలు కానీ ఏ స్థాయిలో ఉంటాయని. ఎట్లా మీరు అనుకున్నారు? ఏ విధంగా దాన్ని సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పి భావించారు? ముఖ్యంగా నాలాంటి యువకుడిని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం నిజంగానే ముఖ్యమంత్రి గారు రుణపడి ఉంటాను. తప్పకుండా నా వంతు కృషి ప్రజల కోసం చేసి ఒక మంచి పేరు, ముఖ్యమంత్రి గారి పేరు నిలబెట్టేలాగైతే నేను పనిచేద్దామనేది మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రత్యేక ఆరోపణలు అనేది రోజు వస్తూనే ఉంటే దాన్ని అంతా మేము సీరియస్గా తీసుకోము. ప్రజలు కూడా సీరియస్ తీసుకోవడం మానేశారు ఈ మధ్య. వీళ్ళు ఉన్నదానికి లేని దానికి ఏమిటో మాట్లాడుతున్నారని. కానీ ఒకటైతే నమ్ముతాను, నేను మనసాక్షిని నమ్ముతాను. మేము చేసే పని చిత్తశుద్ధితో చేయాలి. ఎటువంటి దాంట్లో అయితే మనం ఎటువంటి కాంప్రమైజ్ కాకూడదని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటా కాబట్టి ఆ విధంగానే వెళ్తూ ఉంటాం. అంటే మీరు ప్రచారం ఇప్పుడంటే ఎలక్షన్ ప్రచారం తిరుగుతున్నారు. నాకు తెలిసి మీరు దాదాపు ఒక 6 నెలల సంవత్సరం ముందే ఇంటింటి ఒక కార్యక్రమం ప్రత్యేకంగా చేపట్టారు, ప్రతి ఇంటింటికి వెళ్ళేలాగా. ఇప్పుడు పూర్తిగా ప్రచారం అంతా ఇప్పుడు మనం మళ్ళీ రివ్యూలో వెళ్ళిపోయినారు అనుకోవచ్చా? మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ ముందు మళ్ళీ ఒకసారి చదువుకుంటారు, ఆ విధంగా మొత్తం? అంటే ఒరిజినల్గా ప్రచారం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 2021లో నన్ను ఎంపీపీగా ఆశీర్వదించారు. దాని ముందు ఆడాడ ప్రోగ్రామ్స్కి పోతున్నాగా 2021 తర్వాత పల్లె బాట అని చెప్పి ఒకసారి పల్లెలన్నీ కూడా 1.5 month తిరగడం జరిగింది. కరెక్ట్గా ఇంకో 3-4 monthsకి పంచాయతీ బాట అని చెప్పి పంచాయతీలంతా కూడా మళ్ళీ పోవడం జరిగింది. సచివాలయ బాట అని చెప్పి సచివాలయాలు పోవడం జరిగింది. 3 సార్లు ప్రతి విలేజ్ టచ్ చేయడం జరిగింది. దాని తర్వాత 2022 అక్టోబర్లో గడప ఒకసారి పోయిద్దాం, ప్రతి ప్రజలందరూ సమస్యలు తెలుసుకుందామని చెప్పి నియర్లీ 1 year పాటు ప్రతి ఇల్లు, ప్రతి గడప మా చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ తొక్కడం జరిగింది. మొన్న మొత్తం గడప కంప్లీట్ అయిపోయిన వెంటనే మొన్న మళ్ళీ ఈ వైఏపీ నుంచి జగన్తో మళ్ళీ ప్రతి ఊరు పోవడం. అంటే ఈ రోజుకి నాకు తెలిసి 6 సార్లు ప్రతి గడప, ప్రతి విలేజ్ ఒకసారి టచ్ చేయడం జరిగింది. ప్రతి గడప 2 సార్లు టచ్ చేయడం జరిగింది. అదైతే నమ్మకం ఉంది. ప్రతి ఇంట్లోనూ మన పిల్లోడు, మనోడు అంటే సొంతం అనే ఫీలింగ్ అయితే ప్రతి ఇంట్లో కనబడుతుంది. ఈసారి అభివృద్ధి కార్యక్రమాలు అంతా చేపట్టామని చెప్తున్నారు. నెక్స్ట్ మీరు జనాల్లోకి వెళ్ళేటప్పుడు ఈసారి నెక్స్ట్ మీరు ఏమి హామీలు ఇస్తున్నారు? నెక్స్ట్ ఇది చేస్తామని చెప్పి ఉంటాయి కదా, అదే అంటే చంద్రగిరిలో కొన్ని మేజర్ అయితే ఇండస్ట్రీస్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే ఈసారి నియర్లీ కరోనా వచ్చి 2.5 years రెసిషన్తో పోయింది. ఒక కొత్త ఉన్న ఇండస్ట్రీస్నే క్లోజ్ చేసుకుంటా పోయారు. మధ్యలో ఏపీఎస్ టైప్ చేసుకొని చానంబట్లో కావచ్చు, తిరుపతి రూరల్లో తురా టవర్స్ కావచ్చు, ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం. కానీ అవంతా ఆచరణకు వచ్చేటప్పటికి మొత్తం స్టేట్ వైజ్, ఇండియా వైజే ఒక రెసిషన్ వచ్చింది. కాబట్టి కొంత దాంట్లో మా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో తీసుకురావడంలో కొంత కష్టమైంది మాకు ఈసారి. నెక్స్ట్ టైం అయితే ఇప్పటికీ అన్ని ఒక ప్లాన్ రెడీ చేసి రూట్ మ్యాప్ రెడీ చేసి పెట్టుకున్నాం. యువతకు అనేది ఉపాధి అనేది చాలా ముఖ్యంగా ప్రధాన అంశంగా నెక్స్ట్ టైం పోదాం అనుకుంటున్నాం. మనకి కొంత ఇబ్బంది ఉన్నా కూడా 2 సార్లు మనం జాబ్ మేళాలు కండక్ట్ చేసాం. సుమారు 2-3 వేల మందికి మనం జాబ్స్ తీర్చే దాంట్లో మా ప్రయత్నం చేశాము. ఇదే కాకుండా ఈసారి పర్మనెంట్గా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఒక ఇండస్ట్రీస్ విధంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తిరుపతి రూరల్లో కావచ్చు, అదేవిధంగా చంద్రగిరిలో ఒక మన ఒక హబ్ లాగా ఒకటి తీసుకురావడం కావచ్చు, దామన్ చెరువులో ఈ మ్యాంగో దాంట్లో ఒకటి తీసుకుని, ఇవన్నీ మనం ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నాం.
తప్పకుండా దాని విధంగా నేను ప్లాన్ చేసి ట్రై చేస్తాను. అంటే మీ నాన్నగారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పూర్తిగా ఈ నియోజకవర్గం నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఆయన పక్కన మీ పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుందా? ఆయన పూర్తిగా ఆయన బాధ్యతలు ఇప్పుడు వేరుగా మీకు బాధ్యతలు తుడా చైర్మన్ బాధ్యతలు మీరే చూస్తున్నారు. ఆయన ఏవైతే బాధ్యతలు చూస్తే అవి ప్రస్తుతం మీరు చూస్తున్నారు. మీ నాన్నగారి సపోర్ట్ ఎలా ఉంది? డెఫినెట్గా నాన్న ఇక్కడ ఉన్న టోటల్గా కాన్సన్ట్రేషన్ చంద్రగిరి మీదే ఉంటుంది. సొంత ఊరు, సొంత కాన్స్టిట్యున్సీ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, అభిప్రాయం ఉంటుంది. కాబట్టి రోజు కనీసం అంటే 50% టైం, 60% టైం చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, సంక్షేమం ఏ విధంగా జరుగుతుంది, రిపీటెడ్గా ఫాలోఅప్ చేస్తూ ఉంటారు నాన్నగారు. తప్పకుండా ఎక్కడున్నా కూడా పెద్ద తేడా అయితే ఉండదు. అదేవిధంగా ఇంకా సీఎం గారి దగ్గరగా ఉన్నా, లేకపోతే పార్లమెంట్లో నాన్న రేపు ఉన్నా కూడా మరింత అభివృద్ధి చంద్రగిరికి చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక ఎమ్మెల్యే పోస్ట్ కన్నా అంటే ఒక ప్రాంతానికి మనం పరిమితం కాకుండా ముఖ్యమంత్రి గారు సన్నిహితంగా ఉంటే అక్కడ ఉన్న అవకాశాలు మరింత వాడుకొని చంద్రగిరి కాన్స్టిట్యున్సీ కొంత డెవలప్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది కూడా నాకు ఒక మంచి అడ్వాంటేజ్ అని అనుకుంటున్నాను. ఫైనల్ ప్రశ్న సార్, మీ నాన్నగారు అత్యంత సన్నిహిత వ్యక్తుల్లో సీఎం గారికి దాదాపు మొదటి 4-5 స్థానాలు ఖచ్చితంగా ఉండే వ్యక్తి అది. సీఎం గారు మీ పట్ల ఎలా ఉన్నారు? మీకు బాధ్యతలు ఇప్పుడు మీ నాన్నగారి స్థానంలో మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు కేటాయించిన తర్వాత ఏం చెప్పారు మీకు? అంటే కష్టపడి పని చేసుకోమని చెప్పారు. మేమంతా వెనకాల ఉంటామని ఒక మంచి ప్రోత్సాహం ఇచ్చి పంపించారు. నిజంగా ముఖ్యమంత్రి గారు నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత ఇవ్వడం నిజంగానే ఆయనకి ఎన్ని జన్మల రుణం తీర్చుకోలేను. తప్పకుండా నాకు ఒకటే నా లక్ష్యం, ముఖ్యమంత్రి గారి దగ్గర మంచి పిల్లోడు ఇంత బాగా పనిచేశాడు, ఇచ్చిన మాట అంటే నేను ఇచ్చిన దానికి నాకు మాట పేరు నిలబెట్టాడనే విధంగా నేను పనిచేద్దామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారే చెప్తున్న విషయాలు. ఆయన ప్రస్తుతం ఎంపీపీగా తన పొలిటికల్ ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ తర్వాత తుడా చైర్మన్గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్థానంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన పొలిటికల్గా కూడా ఐన్యూస్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తుంది. ఇది ఈరోజు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐన్యూస్, తిరుపతి.